ఏంటి గుంజు మామ కబురు పెట్టావు? నీ గురించే మాట్లాడుకుంటున్నావమ్మా. కూర్చో కూర్చో కూర్చో. రై అడగరా. పప్పి, నిన్ను చివరిసారిగా అడుగుతున్నాను, నీకు నేను నచ్చానా లేదా? బాగా నచ్చావు. మరైతే ఆలస్యం దేనికి? మనసులు కలిసాయి, ఇద్దరు పెళ్లి చేసేసుకోవచ్చుగా. మనసు ఒకటే జీవితం కాదు గుంజు మామ. మనీ మనీ అది కలవాలి. నాకు మీ స్టేటస్ పూర్తిగా తెలియాలి. రాజశేఖర్, ఏమిటి అలా చూస్తూ కూర్చున్నావు? తీసుకెళ్లి మన అండర్ గ్రౌండ్ అంతా చూపించు. రండి మారండి, తండ్రి కొడుకులు కలిసి చేసే అక్రమం చూడండి, చిచి అద్భుతం చూడండి. ఏమిటిదంతా? ఇవన్నీ నకిలీ వజ్రాలు. ఇక్కడ చూసారా, నోట్లన్నీ కొండల్లా పడున్నాయి. ఇదంతా దొంగ నోట్లు. ప్రపంచంలో ఉన్న నోట్లన్నీ మేమే చేస్తున్నాం. చూసారా, పెట్టెలు పెట్టెలుగా బయటికి పంపుతాం, రెడీగా ఉన్నాయి. ఇలా చూడండి, ఇదంతా మేలిం బంగారం, షిప్పుల్లో వచ్చి దిగింది. దీని విలువ కొన్ని కోట్లు. కోట్ల? కేడీల బిజినెస్ కోట్లు కదండి. నువ్వు చెప్పేది నిజమా? వాళ్ళు అంతటి ఘనులా? అవును, భూగోళం మ్యాప్ లో ఉన్న అన్ని దేశాల నోట్లు వచ్చేస్తున్నారు. దొంగ బంగారంతో నాణేలు తయారు చేస్తున్నారు. రంగు రంగుల రాళ్లు తయారు చేస్తున్నారు. గుట్టలు గుట్టలుగా పెట్టించారు. అది మాత్రమే కాదు, అధికారుల్ని గుప్పెట్లో పెట్టుకున్నారు. వాళ్ళకి అది ఇచ్చి ఇది ఇచ్చి మన దేశ రహస్యాల ఫైల్స్ అన్ని విదేశాలకు అమ్ముతున్నారు. ఇప్పుడు వాడు మన చేతికి దొరికిపోయాడా? ఈ ఆధారంతోనే వాడిని పట్టి ఈడ్చుకొచ్చి నీ కాళ్ళ మీద పడేస్తానా? మాట్లాడకుండా నువ్వు వెళ్ళు. మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటున్నావే. నువ్వు వెళ్ళవే, నేను నీలాగే అక్కడికి వచ్చి కథంతా ముగించేస్తాను. నువ్వు వెళ్ళు. హాయ్ గుండు మామ. ఏంటి నువ్వు ఆడుతూనే కూర్చున్నావు? పప్పి, ఎక్కడికి వెళ్ళొస్తున్నా? ఏమిట్రా తెలివి తక్కువ ప్రశ్న వేశావు? లండన్ లో చలిగాల్లో తిరిగే పిల్ల లోపల ఉక్క పోస్తూ ఉంటుంది, అందుకని గాలి పీల్చుకోవడానికి షికారుకి వెళ్ళుంటుంది. ఎక్కువ నవ్వకమ్మా, పళ్ళు నొప్పి పెడతాయి. నడుం నొప్పికి గబ్బిలం రక్తం అడిగావు, పళ్ళ నొప్పికి పాము రక్తం అడుగుతావు. మామయ్య పుట్టలో చేయి పెడతాడు, పాము కరుస్తుంది. ఏంటి గుండు మామ ఈరోజు హ్యాపీగా ఉన్నా? గుట్టు బట్ట బయలైంది, అందుకే. నువ్వు నా లండన్ కొడలేరా? పట్టిన శపథం నెరవేర్చుకోవడానికి అక్కా చెల్లెళ్ళు నా దగ్గర నాటకం ఆడారు. ఎలా కనిపెట్టానో చూశారా? నా రహస్యాలు తెలుసుకుని ఎవ్వరూ తప్పించుకోలేరు. రాజా, ఈ కుక్కను తీసుకెళ్లి కట్టేరా. అయ్యో అయ్యో. ఆగండి. ఏమిటి ఈరోజు బావగారి గొంతు మోగుతోంది? చలాయ్, నేను మర్యాదగా అడుగుతున్నాను, నిజం చెప్పు. పప్పి నీ కూతురేనా? నువ్వే కన్నావా? మరి నేనా కన్నాను. 10 మాసాల 7 రోజులకి నీ చెల్లెలికే పప్పి పుట్టింది. షట్ అప్. నాకు అసలు నిజం తెలిసిపోయింది. అది పప్పి కాదు, ఝాన్సీ. పర్వాలేదు, అన్నయ్యకి అసలు నిజం తెలిసిపోయింది. నాకెందుకు ద్రోహం చేశావు? నేను ద్రోహం చేశానా? నువ్వు నాకు ద్రోహం చేయలే. ఆ ఝాన్సీని చెరిచి ఒక బిడ్డ పుట్టాక నీ కొడుకును నా కూతురికి చేయాలనుకున్నావే, అది పెద్ద త్యాగం అనుకున్నావా? అన్నయ్య, నేను నీకు తోడబుట్టిన దాని కనుక చెప్తున్నాను. ఆ అమ్మాయి అమాయకురాలు. ఆ అమ్మాయికి ద్రోహం చేయొద్దు. ఆ పాప నిన్ను కొడుతుంది. మాట్లాడకుండా నీ కొడుకు ఆ పిల్లనిచ్చి పెళ్లి చేయడం మంచిది. అన్నయ్య, నేను చెప్పేది వినన్నయ్యా. మీరెవరూ నాకు నీతులు చెప్పక్కర్లేదు. యు మే గో అవుట్. ఐ సెడ్ గెట్ అవుట్.